హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. సమ్మర్ కదా, సమ్మర్లో చపాతీలు ఎక్కడ తింటే వేడి చేస్తుందో అని చెప్పేసి చపాతీలను మిస్ అవుతున్నారా? అయితే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా అస్సలు వేడి చేయకుండా పొరులుగా సాఫ్ట్గా చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా చపాతీలు ఎంత పొరులుగా ఉన్నాయో. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద సైజు కీర దోసకాయని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి రెండు వైపులుగా అంచులకి కట్ చేసుకొని ఇలాగ పైన తొక్క తీసేయండి. పైన తొక్క తీసేసిన తర్వాత ఈ కీర దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కీర దోసకాయ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. నీళ్ళు ఏమీ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ కీర దోసకాయ జ్యూస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అదే మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి ఒక 1.5 కప్పు నుంచి 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఇలాగ గోధుమ పిండి వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. నాకైతే ఆల్మోస్ట్ 2 కప్పుల గోధుమ పిండి పడింది. ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఈ చపాతీ పిండిని బాగా నానబెట్టుకోవాలి. నేనైతే 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇలాగ 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ చపాతీ పిండిని ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకోండి. మిగిలిన పిండి మీద ప్లేట్ పెట్టేసేయండి. ఈ కొంచెం గోధుమ పిండిని ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకున్న తర్వాత చపాతీలాగా రోల్ చేసుకోండి. ఎక్కువ రోల్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలాగా రోల్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ వేసి ఇలాగ ఫోల్డ్ చేయడం వలన మనకి చపాతీలు అనేవి పొరులుగా ఉంటాయి. ఇలాగ చపాతీలన్నిటినీ రోల్ చేసుకున్న తర్వాత దోశ పెనం అనేది బాగా హీట్ చేసుకోండి. అలాగే మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి చపాతీలను రెండు వైపులా కాల్చుకోవాలి. వెంటనే తిప్పుతూ అంటే రెండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోండి. అలా అయితే చపాతీలు మనకి సాఫ్ట్గా ఉంటాయి, అలాగే పొరులుగా వస్తాయి. ఇలాగా ఒక 30 సెకండ్స్ 1 నిమిషం పాటు రెండు వైపులా కాల్చుకున్న తర్వాత నూనె 1 టీ స్పూన్ లేకపోతే 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగ కొంచెం మనకి దోరగా వేయించుకున్న తర్వాత తీసేసి మళ్ళీ చపాతీ వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి రెండు వైపులా వెంటనే మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చుక్క కూడా నీళ్ళు లేకుండా అస్సలు వేడి చేయకుండా కీర దోసకాయతో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. నేను చెప్పిన ఈ ఒక్క టిప్ ఫాలో అవుతూ చేయండి. చపాతీలు పొరులుగా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.